ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 116, 117, 118, 119 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1 నుండి 19వ వచనం వరకు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనుగాక. పరలోకం నుండి దిగి వస్తున్న ఆ తాజా ఆశీర్వాదాలు మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని నింపునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా చక్కగా నిద్రపోయారా? ప్రభు సన్నిధిలో ఈ ఉదయకాలం నిద్ర లేచి ప్రార్థన చేశారా? దేవుని మాటలతో నింపబడిన పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోకి తీసుకొని చదివి ధ్యానం చేశారా? మీరు చదివి ధ్యానం చేస్తున్న ఆ వాక్యములో నుండి ఏ మాట అయినా మీ హృదయానికి తాకిందా? అయితే ఆ మాట దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న ఆయన స్వరం. ఇలాంటి అలవాటుని మీరు కలిగి ఉన్నంతకాలం ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడు సొమ్మసిల్లరు, సోలిపోరు, బలహీనపడరు, అంగలార్చరు, తడబడరు. ఎందుకని? వాక్యమే మీకు స్థిరమైన పునాది, వాక్యమే బలమైన ఆయుధం, వాక్యమే చీకటి లోకములో వెలిగించే దీపం, వాక్యమే యాత్ర చేస్తున్న బాటసారికి ఒక దిక్సూచి. కనుక దేవుని బిడ్డ అట్టి వాక్యాన్ని మీ యొక్క స్వాస్థ్యముగా మార్చుకోనండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం ప్రభువారిచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా మంచి వాగ్దానం కదూ. దేవుని పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము. దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాల. మీరు దేనిని బట్టి సంతోషిస్తున్నారు? మీరు ఈ లోకంలో ఎవరిని బట్టి అధికముగా ఆనందిస్తున్నారు? మీ ఆనందం, మీ సంతోషం ఎవరిలో ఉన్నదో, దేని యందు ఉన్నదో దానిని బట్టి మీ ఆత్మీయ జీవితాన్ని కొలత వేయచ్చు. మీరు ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉన్నారో, ఆత్మీయంగా ఏ మెట్టు మీద మీరు నిలబడి ఉన్నారో తెలుసుకోవచ్చు. ఒకవేళ దేవుడే మీ ఆనందమైతే తప్పకుండా దాని కింద ఉన్నటువంటి వాగ్దానం అక్షరాల మీ పట్ల నెరవేరుతుంది. ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. అవును దేవుని బిడ్డ, నీ ఆనందం దేవుని అందున్నప్పుడు నిశ్చయముగా నీకు కార్యం చేయడానికి ఆయనే బాధ్యత వహిస్తాడు. తప్పకుండా నీ హృదయంలో ఉన్న ఆ వాంఛని ఆయన నెరవేరుస్తాడు. ఎందుకనంటే తన యందు ఆనందించు వారి ఎడల ఆయన ఆనందించే దేవుడు, తన యందు సంతోషించు వారి ఎడల ఆయన సంతోషించే దేవుడు. మీరు ఆయనని మీ సంతోషానికి ముఖ్య కేంద్రంగా చేసుకున్నప్పుడు అక్కడ నుండి మీ హృదయ వాంఛలు తీర్చడానికి ఒక ఓట బయలుదేరుతుంది. కాబట్టి దేవుని బిడ్డ, మీరు ఆయననే మీ ఆనందానికి కేంద్రముగా మార్చుకోండి. అప్పుడు మీరు ఆశీర్వాదాల గిడ్డంగులోకి సాగి వెళతారు. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన.
ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుచున్నందుకే స్తోత్రాలు. మా ప్రియ ప్రభువా, నీవే మా ఆనందం, నీవే మా సంతోషం. ఈ లోకంలో ఎవరు ఏది మాకు ముఖ్యమైన సంతోషం కాదు. నీ ఒక్కడివే మాకు ముఖ్యమైన సంతోషం. నీవే మాకు ఆధారం, నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు దిక్కు. ప్రభువా, మీ తట్టు మేము కనులెత్తుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా హృదయ వాంఛలను మీరు తొంగి చూస్తున్నారు. తప్పకుండా మా వాంఛలను నిజస్వరూపముగా మార్చి మా హృదయానికి ఆనందాన్ని కలుగ చేయబోతున్నారు. అట్టి కృప మేము ఇప్పుడే పొందుచున్నాం. యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.